జేఈ మెయిన్స్ ఎన్టీఏ ఫలితాల్లో మరి ఫణేంద్రకు 682వ ర్యాంకు సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ రెండు ఫేజుల్లో కూడా 18 మంది మరి జేఈ మెయిన్స్కి సంబంధించి క్వాలిఫై అవడంతో పాటు మరి ఖచ్చితంగా రేపు జరగబోయే ప్రతి ఎంసెట్లో కూడా వీళ్ళు ర్యాంక్స్ సాధించడం జరుగుతుంది. అంతేకాదు ఈ బాబు కింద గమనించినట్టయితే మొన్న వచ్చిన ఇంటర్మీడియట్లో 9.84 సాధించడం జరిగింది. ఈయనే కాదు, వీళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నారు. అన్ని విభాగాల్లో కనుక గమనించినట్టయితే వాగ్దేవి కళాశాల విద్యార్థులు మునుముందు ఉంటున్నారనేది మరి చాలా సంతోషకరమైన విషయం. జేఈ మెయిన్స్ అనేది గత 5 సంవత్సరాల నుంచి ఇయర్ వైజ్ ఒక 8 మంది నుంచి 9 మంది అంటే 36 మంది బ్యాచ్ని మేము తీసుకోవడం జరుగుతుంది. 36లో కనీసం 18 మందిని ఈ సంవత్సరం మేము జేఈ మెయిన్స్లో క్వాలిఫై చేయగలగడం, అదేవిధంగా 18 మందికి ర్యాంకులు తీసుకురావడం అంటే సామాన్య విషయం కాదు. మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఆబ్జెక్టివ్ క్యాంపస్గా మేము ప్రూవ్ చేయడం వలన మరి నెక్స్ట్ రేపు రాబోయే బ్యాచ్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళను కూడా ట్రైనప్ చేయబోతున్నాం. వాళ్ళలో దాదాపు ఒక 20 నుంచి 25 మందిని జేఈ మెయిన్స్కి అపీర్ చేయబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ర్యాంక్స్ తీసుకొస్తారు. దీనిలో కృషి భాగం ఏంటంటే ఉపాధ్యాయులు లెక్చరర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ విద్యా విధానంలో గత 20 నుంచి 25 సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళే. వాళ్ళు నిరంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మరి ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్ని మరి సబ్జెక్ట్ ఓరియంటేషన్ బై హార్ట్ సిస్టమ్ కాకుండా సబ్జెక్ట్ కంటెంట్ విధానాన్ని బోధించడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ, రెగ్యులారిటీ ఈ స్టూడెంట్స్ ద్వారా మెయింటైన్ చేయిస్తూ మరి వాళ్ళ పేరెంట్స్కి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారి యొక్క ఏవైనా బాధలు ఉన్న వెంటనే రెక్టిఫై చేసుకుంటూ ప్రోగ్రామ్ని నిరంతరంగా నిర్వహించడం వల్లనే ఇది సాధ్యమైంది తప్ప లేకపోతే మా దగ్గర ఉన్న పిల్లల్లో మరి 10th లో 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 6-7 ఉన్నారు. అయినప్పటికీ 18 మందికి మనం ర్యాంకులు కైవసం చేసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాబోయే బ్యాచ్కి కూడా వీళ్ళు స్ఫూర్తిగా ఉండాలని, మరి రాబోయే పిల్లలను కూడా ఈ విధంగా ర్యాంకర్స్గా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు సహకరిస్తున్న ఈ మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.